అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. హల్లెలూయా. అందుకని వారితో అంటాడు, మీరు నన్ను చూచియుండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని. హల్లెలూయా. మీరు నన్ను చూసి నేను చేసిన క్రియలు మరి ఇవన్నీ కూడా చూసి కూడా మీరు విశ్వాసం ఉంచలేదు. అందుకనే మరి ఆయన ఈ విధంగా మరి వారికి చెప్తూ ఉన్నాడు. తర్వాత 37, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. చూడండి, తండ్రి ఎవరినైతే క్రీస్తుకు అప్పగించారో వారు ఎంతమంది ఎన్ని చెప్పినా అవన్నీ పక్కన పెట్టి ఎక్కడికి వస్తారంట? ఆయన వద్దకు వస్తారు, ఆయనను వెంబడిస్తారు. కష్టమైనా, ఇబ్బంది అయినా, శోధనలు వచ్చినా శోధన చేయిస్తారు. మరి క్రీస్తు అదే మాట చెప్తున్నాడు, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేను ఏ మాత్రమును బయటికి త్రోసివేయను. హల్లెలూయా. తండ్రి కొంతమందిని ఏర్పాటు చేశాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మీ అందరినీ కూడా ఎవరు ఏర్పాటు చేశారు ఈ సంఘానికి వెళ్ళమని? చెప్పండమ్మా. దేవుడే ప్రేరేపించి మిమ్మల్ని ఈ యొక్క స్థలానికి నడిపించాడు. తెలుసో తెలియకో దేవుడు ఒక మరి మార్గాన్ని మీకు పెట్టాడు, ఇక్కడికి వెళ్ళండి అని. కానీ ఇక్కడికి రావడము ద్వారా తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము నెరవేరింది. ఏం నెరవేరింది? తండ్రి చిత్తం ఏంటంట? తండ్రి చిత్తము చూడండి, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. అంటే యేసు యొద్దకు వస్తారని చెప్తా ఉన్నాడు. అంటే తండ్రి యొద్దకు వెళ్ళడం అంటే, యేసు యొద్దకు రావడం అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు నమ్ముతున్నాం? ఎక్కడున్నాడు నమ్ముతున్నామా? ఆయన ఎక్కడైతే ఇద్దరు నా నామములో ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. ఎందుకంటే వాక్యం ఎక్కడ ఉంటే అక్కడ, వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి మరి ఈ వాక్యం ఎక్కడైతే ఉందో అక్కడికి మీరు అందరూ కూడా రావడానికి కారణం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు మిమ్ములను యేసుక్రీస్తుకు అప్పగించాడు, అనుగ్రహించాడు. అందుకొరకే ఈ అక్షయమైన ఆహారం ఇచ్చుటకు తండ్రి అయిన దేవుడు ఈ కుమారుణ్ణి ముద్రించాడు. హల్లెలూయా. ప్రత్యేకపరిచాడు, ఏర్పరిచాడు. అందులో ఈరోజు మనందరినీ కూడా ఏర్పరిచి ముద్రించి ఎక్కడికి పంపించాడు అంటే యేసు యొద్దకు పంపించాడు. యేసు ఎవరు? ఆయన అంటున్నాడు, నేనే జీవాహారము, నేనే. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి నాకు అనుగ్రహించిన వారు ఏం చేస్తారు? నా యొద్దకు వస్తారు. నా యొద్దకు వచ్చి వాడిని నేను ఏం మాత్రము త్రోసివేయను, బయటికి నేను త్రోసివేయను. తర్వాత, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చు. హల్లెలూయా. ఏమన్నాడు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చానంట? పరలోకము నుండి దిగి వచ్చాను. క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. క్లియర్గా. ఆయన ఇక్కడ ఏం దాచిపెట్టుకోలే. ఇంకా అప్పటి వరకు ఆయన అనేక ఉపమానాలు వారికి బోధిస్తూ అనేక సంగతులు వారికి చెప్పాడు. కానీ ఇప్పుడు క్లియర్గా వారికి చెప్తున్నాడు, ఇదిగో తండ్రి నాకు అనుగ్రహించాడు, నాకు ఇష్టమైనట్లుగా నేను చేయట్లేదు, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను నా సొంతగా నేనేం చేయట్లే. ఇక్కడ ఏమన్నాడు? నా ఇష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. తర్వాత, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియూ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. హల్లెలూయా.
మీరు దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో, కానీ దేవుడు మిమ్మలను విడిచిపెట్టడు. సంఘాన్ని దేవుడు విడిచిపెట్టాడు. ఈ సంఘం అంటే ఇది ఒకటే కాదండి, ఈ లోకంలో ఎన్నో సంఘాలు అవన్నీ కలిస్తేనే ఒక్క సంఘం. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్ని మందిరాలు అయితే ఉన్నాయో, ఎన్ని సంఘాలు, ఎన్ని డినామినేషన్స్ అయితే ఉన్నాయో, ఎంతమంది అయితే క్రీస్తును నమ్ముతున్నారో, వారందరూ కలిపితే దేవుని సంఘం. హల్లెలూయా. అందుకే దేవుడు ఈ లోకములో మనందరికీ దేవుణ్ణి ముందు పెట్టాడు, యేసుక్రీస్తును ముందు పెట్టాడు. మనుష్య కుమారుడు, ఆయన యందే నిత్య జీవము కలదు, ఆయన యందే పాప క్షమాపణ దొరుకును, ఆయన యందు నిరీక్షణ గలవారై మీరు ఈ లోకములో మీ కుటుంబము, మీ తరతరములో క్రీస్తు యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగి వెళ్ళినట్లయితే, ఆయన చెప్తున్నాడు, ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని అంతటిలో నేనేమియు పోగొట్టుకొనను కొనక అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. హల్లెలూయా.